ఇట్లా బాడీ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి కదా, షేర్ చేసుకోండి. మరి పోస్ట్ చేయాలి. 70 years. మీరు కూడా చూస్తే తెలుస్తుంది. ఇంట్లో పనిచేస్తుండే సార్ ఆమె. నేను పోయేటప్పుడు 10 గంటలకు పోయినా సార్ అంగడికి. టిఫిన్ చేస్తుండే సార్ ఆమె. కోళ్ళు పని చేసుకుంటే ఆమె టిఫిన్ చేసింది సార్. ఆమె పని చేసుకుంటే ఎప్పుడు బయటకు వచ్చిందో బయటకు వచ్చేసి నేను టిఫిన్ చేసి అంగడికి పోయినాను. పోయిన తర్వాత అంటే తనకే తనే లేకపోతే ఎవరైనా ఎవరు అట్టాడు వాటి ఏం లేదు. లేదు కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆమెకు మెంటల్గా తలలో బ్లాక్ అయింది నరాలు. దానివల్ల తల విపరీతమైన తలనొప్పి భరించలేక నన్ను చంపేసే రోజు అనేది. నేను చచ్చిపోతా ఇది సంగతి. ఏం పేరు అన్న? సుబ్బరాయుడు. సార్ ఈ మధ్య ఇచ్చింది వాళ్ళ బట్టలు కానీ మత్తలే కానీ వాళ్ళు స్నానం చేస్తే బట్టలు ఆమె తెచ్చిస్తారు. ఆమె చనిపోతుంది అంటున్నాయి. రాత్రి అంతా సతాయించింది బాగా మా మామని. రాత్రి కానీ పైకి పోయింటే మా మామని పంపించిన పిలుచుకురాపో మామ మళ్ళీ పోయింది ఆమె పైకి, నాకు కాళ్ళు వస్తున్నాయంటే సర్లేమ్మ నేను పోతాలని పిలుచుకొచ్చినాడు. 4 నిద్ర మాత్రం లేచినాడు. అడిగి ఆమెకి మానసిక ప్రాబ్లం ఉంది. ఇంకా నేను బయట పోయేది కానీ నాకు తెలియలే. నేను వాషింగ్ మిషన్ దగ్గర ఉండిపోయినాను. బాత్రూంలో కొలాయి తిప్పింది, తలుపు తెచ్చుకుని వెళ్ళిపోయింది. మామూలుగా అయితే రోజు లాక్ వేసుకుంటాను. ఏం సార్? ఎన్ని గంటలకి? 10:30. నేను టైం కానీ చూడలేదు సార్. నాకు టైం కానీ చూసుకోలేదు. నేను కిందికి వచ్చేసాను వెంటనే. సంరక్షణ బాధ్యతను బాగా తీసుకుంటారని మేము కూడా ఇలాంటి క్లాస్ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గారికి కూడా. ఈ ఇప్పుడు పంచిపెడితే అక్కడ ముక్కి అక్కడ పాడేసి తొక్కెళ్ళిపోతారు. కానీ ఈ సార్ గారు ఈ చిత్రం ద్వారా భారతదేశంలో అమ్మాయిలకి రక్షణ కవచంగా ఉపయోగపడేటట్టుగా ఎన్నుకోవడం అనే కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. ఈ కాన్సెప్ట్ ఇక్కడితో ఆగకుండా ముందు ఈ ఫౌండేషన్ వాళ్ళు వెళ్తూ ఇలాంటి గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, ఇంకా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అంటే టీవీలో, సెల్లులో చూసి తెలుసుకుంటారు. కానీ ఇటువంటి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా నిర్వహించడం ద్వారా చక్కగా తెలుసుకుంటారని మేము కూడా మళ్ళీ ఫర్దర్లో స్త్రీలమైంది మా రక్షణ చూసుకుంటూ పిల్లల రక్షణ కూడా చూసుకునేటువంటి ఈ మంచి పాయింట్స్ను ఫర్దర్లో ముందుకు తీసుకెళ్తామని మా తోటి మిత్రులకు, స్నేహితులకి, పక్కన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తామని ఇంతటి మంచి కార్యక్రమం మాకు అందించినందుకు మా పాఠశాల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గారికి. చాలా సంతోషం సార్. మనకెందుకులే అనేటువంటి సమాజంలో ఉన్నాం. అలాంటిది ఈ మాట విని ఎంఈఓ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ముదావహం, ప్రశంసనీయం, చాలా సంతోషం అండి. ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బృందానికి వందనాలు. మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి నాకు నమస్కారాలు, పత్రికా మిత్రులకు కూడా వందనాలు. మరి జీవితం, జీవనం. జీవితం అంటే ఏమి? మన లైఫ్, మనం. జీవనం అంటే బ్రతకడం. మనం ఎలా బతకాలి ఈ సమాజంలో. ఇప్పుడు ఒక వ్యక్తి పడవలో పోతున్నాడు ఒక వ్యక్తి పోతూ ఉంటే పడవ నడుపుతున్నాడు. ఒక ఆయన పడవలో కూర్చున్నాడు. ఆయన అన్నాడు పడవ నడిపే ఆయనతో, ఏమయ్యా నువ్వు ఏం చదువుకున్నావు అంటే, నేను ఏం చదువుకోలేదయ్యా అన్నాడు. సరే నీకు రామాయణం తెలుసా అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. పావు జీవితం వేస్ట్ అయింది అన్నాడు. భాగవతం తెలుసా అంటే లేదన్నాడు. నాకు అర్ధ జీవితం అయిపోయింది రాను. తర్వాత అంతలోపల ఉప్పెన వచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఇతనితో అన్నాడు, అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. రాదు అంటే, నీది పూర్తి జీవితం అయిపోయేటట్లుంది స్వామి అన్నాడు.
ఎందుకు అంటే ఇప్పుడు ఉప్పెన వస్తూ ఉంది, ఈత రాకుంటే అందులో మునిగిపోతాము, నాకైతే ఈత వస్తుందని ఒడ్డు చేరుకున్నాం. సో ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? మన జీవితము మన జీవనం అంటే ఎలా బతకాలి అనడానికి లైఫ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. అమ్మాయిలకి మరి చక్కగా స్వామి అహాభావాలతో చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా చక్కగా చెప్పినారు. మరి దీన్ని మీరు బాగా ఈ 10 స్కిల్స్ని బాగా గుర్తుపెట్టుకుని వాటిని మీరు బాగా అప్లై చేసుకుని జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మరి మన మిత్ర బృందం పిఆర్టీ వల్ల స్పాన్సర్ చేసినటువంటి ఉపాధ్యాయుల సంఘం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాకు చెప్పినందుకు ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరి పిఆర్టీ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనడాలు. సార్ ఉండండి సార్. Number 1, start. 2, 3, 4, 5, 6, 3. యాక్సెసిబిలిటీ టు పోలీస్ సర్వీసెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకా మెరుగైన సర్వీసెస్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్, ఇప్పుడు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు మీరు పోలీసులకు కాల్ చేస్తారు, లేకపోతే మీ అన్నయ్యకో పేరెంట్స్కో కాల్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కాన్ఫిడెంట్గా ఎలా ఎదుర్కోవాలో ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ ద్వారా నేర్పించడం జరిగింది. అవునా కాదా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూసారా? ఎవరైనా వచ్చి ఏడిపించేటప్పుడు కానీ, ఈవ్ టీజింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్, లేకపోతే ఉమెన్ హెరాస్మెంట్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏది ఎదుర్కొన్నా కానీ ఇప్పుడు మీలో ఒక కాన్ఫిడెన్స్, శక్తి
అనేది మీలో నింపాలనే ఉద్దేశంతోనే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 15 days కోర్స్ డిజైన్ చేసి కైత్కొండో అసోసియేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికీ డైలీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఐ రియల్లీ థ్యాంక్ కైత్కొండో టీచర్. ఏ బిగ్ క్లాప్ ఫర్ హిమ్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను అతనికి, నాకు అవుట్పుట్ అనేది బాగుండాలి. రేపు పొద్దున ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిలు నిజంగానే కాన్ఫిడెంట్ గా ఎదుర్కొనేటట్టు మీరు వాళ్ళని తయారు చేయాలి. ఎలా చేస్తారు, ఎంత టైం తీసుకుంటారు అనేది మీ ఇష్టం అన్నప్పుడు ఖచ్చితంగా ఒక 15 days లో నేను ఖచ్చితంగా తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ చూస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాకుండా వేరే వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కాపాడేటట్టు తయారయ్యారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ అవుట్పుట్. ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ 80 స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఈ 80 స్టూడెంట్స్ కూడా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకోలేదో వాళ్ళందరికీ మీరు నేర్పించాలి. నేర్పిస్తారా? ఇంకా గట్టిగా నేర్పించాలి. ప్రస్తుత సమాజంలో ప్రతి అమ్మాయి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకు అంటే మీ కుటుంబాల్లో కానీ మన సమాజంలో ఎప్పుడూ వింటూ ఉంటాం, ఎవరైనా అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏమింటూ ఉంటాం, అన్నయ్యని తోడు తీసుకెళ్ళు, తమ్ముడిని తోడు తీసుకెళ్ళు, లేకపోతే నాన్నగారిని తోడుగా తీసుకెళ్ళు. ఇవన్నీ విన్నారా లేదా? ఎందుకు అంటే ఈ సమాజంలో అమ్మాయిని ఒంటరిగా పంపించాలంటే పేరెంట్స్కి ఒక భయం. ఆ భయం పోగొట్టాలి అంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు ఎదుర్కోగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అయితే వీ కెన్ మేక్ దిస్ సొసైటీ ఉమెన్ కి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఖచ్చితంగా మనం చేయొచ్చు. దానిలో భాగంగానే మీ అందరికీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాము. అండ్ దీనికి గాను సహకరించిన స్కూల్ స్టాఫ్ అందరికీ, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారు. ఏదన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కాన్ఫిడెంట్ గా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ పిల్లలు వేరే మీ ఊరికి కూడా వెళ్తూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా ఈ శక్తి యాప్ గురించి యాజ్ వెల్ యాజ్ ఈ 112 సర్వీసెస్ గురించి మీరందరికీ చెప్పాలి. అలా చెప్పినట్లయితే ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మహిళ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ లాస్ట్ మీ స్టూడెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వేరే వాళ్ళు కూడా కాపాడతారని ఆశిస్తున్నాను ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ ద్వారా. థ్యాంక్ యూ. ఫిరోజ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. నేను 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. జగన్ ఆధ్వర్యంలో గానీ నాకు పింఛన్ గానీ ఏదే గానీ రాలేదు. సార్కి నిన్న గణపతి నిమజ్జనం రోజు రిక్వెస్ట్ మీద అడిగినాను. సార్ ఎమ్మడే నాకు వీల్ చైర్ ఇప్పించిండు. నా పిల్లలకు నాకు సహాయం చేయమని ఇంకా ఇంకా కోరుతున్నాను. సహాయంగా లేదు. నా భర్త ఏ పని చేయలేడు కానీ నా భర్తకి కాళ్ళు ఇరిగింది లాక్డౌన్ లో. నేను మిషన్ కుట్టుకొని బతుకుతున్నాను. సార్కి పింఛను అవన్నీ వచ్చేలాగా చేయమని, నా పిల్లలకు చదువు లోటు లేకుండా చేయమని ఫిరోజ్ సార్ గారిని రిక్వెస్ట్ మీద అడుగుతున్నాను. జగన్ ఆధ్వర్యంలో మాకు ఏ పథకాలు రాలేదు, అమ్మ ఒడి డబ్బులు కానీ రాలేదు. చంద్రబాబు తెలుగుదేశం ఫిరోజ్ సార్ వల్ల నాకు ఈ పథకం కుర్చీ కానీ ఏదో కానీ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫిరోజ్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం.
ఈ బైబిల్ మిషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు నేను బైబిల్ గురించి ఏం చెప్పలేదు. పాస్టర్లకు మీరంతా నేర్చుకున్న వాళ్ళు, మీరంతా ట్రైన్ అయిన వాళ్ళు. సరే, నేను మీ ఖురాన్ గురించి చెప్పగలుగుతాను. జీసస్ క్రైస్ట్ని ఖురాన్లో ఎలా చెప్పారో అది చెప్పగలుగుతాను. మరియమ్మ అంటారు. మా దాంట్లో ఖురాన్లో ఒక చాప్టర్ ఉంది, సూర్య మరియమ్మ అని. సూర్య మరియమ్మ అంటే ఒక చాప్టర్ మొత్తం ఉంది. సూర్య మరియమ్మ అంటే జీసస్ వాళ్ళ తల్లిగారు గురించి ఒక మొత్తం చాప్టర్ ఉంది, సూర్య మరియమ్మ అని. మేము యాజ్ ఎ ముస్లిం మేము జీసస్ హ్యాజ్ ఎ మిరాక్యులస్ బర్త్ అని మేము గుర్తిస్తాం. జీసస్ వాస్ బార్న్ వితౌట్ ఎ మేల్ ఇంటర్వెన్షన్ అని మేము నమ్ముతాం. మేము జీసస్ క్రైస్ట్ని ఒక మైటీ ప్రాఫిట్గా నమ్ముతాం, మీరు దేవుడిగా నమ్ముతారు. అదే డిఫరెన్స్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మేము జీసస్ మళ్ళీ పుడతారని నమ్ముతాం. మేము జీసస్ మళ్ళీ వస్తారు, మళ్ళీ అందరినీ ఒక పాత్రలో తీసుకుపోతారు, అందరినీ అతని పాత్రలో ఫాలో చేపిస్తారని మేము నమ్ముతాము. మాకు దేవుడు జీసస్ని బిలీవ్ చేయాలి. జీసస్ పేరు ఖురాన్లో మా ప్రాఫిట్ కన్నా ఎక్కువ సార్లు ఉంది. మీకు తెలియమో కానీ అందరికీ జీసస్ పేరు మా ప్రాఫిట్ కన్నా ఎక్కువ సార్లు ఉంది. ఈజ్ ద మైటియెస్ట్ మెసెంజర్ అని మా బిలీఫ్. మేము మా ప్రాఫిట్ని లాస్ట్ మెసెంజర్ అంటాం. లాస్ట్ మెసెంజర్ ఎందుకు అంటామంటే వీ బిలీవ్ దట్ జీసస్ వాస్ నెవర్ డైడ్. హీ విల్ కమ్ బ్యాక్ అగైన్. he will have a rebirth and will come back again అని మేము నమ్ముతాం. మాకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అందుకే మనము ఇక్కడ చూసాం, కలిసిమెలిసిగా ఉందాము. సరే, ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఒకటి నమ్ముతారు, మేము ఒకటి నమ్ముతాము. ఆ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మేము ఒకే బుక్ని నమ్ముతాము. మీరు ఇంజీల్ అంటారు, ఇంజీల్ అంటే బైబిల్. మా ప్రకారం ఇంజీల్ అంటే బైబిల్. మేము కూడా ఇంజీల్ కూడా దేవుడు పంపించారనే నమ్ముతాము. ఖురాన్ ఎలా పంపించారు, ఇంజీల్ కూడా దేవుడు పంపించారనే నమ్ముతాం. అంటే ఇట్ వాస్ గివెన్ టు జీసస్ అండ్ ద లాస్ట్ బుక్ ఖురాన్ వాస్ గివెన్ టు ప్రాఫిట్. అంటే అందుకే మేమందరం కలిసి ఉందాము. ఇక్కడ ఏం గొడవలు ఉన్నా, చిన్న గొడవలు ఉన్నా, ఏమున్నా మనం అవన్నీ పక్కన పెట్టి మనం ముందుకు పోదాం. ఇంకోటి, చాలామంది మన బేసికల్గా నమ్ముతారంటే కన్వర్జన్ చేస్తారు, డబ్బుల కోసం కన్వర్ట్ అవుతారండి. డబ్బుల కోసం ఎవరు కన్వర్ట్ కారండి. డబ్బుల కోసం జనాలు దేశం వదిలేసి వేరే దేశం పోతారేమో కానీ డబ్బుల కోసం ఎవరు కన్వర్ట్ కాదు. వాళ్ళు ఒకదాన్ని నమ్ముకొని దీంట్లో ఏదో నచ్చిందని వాళ్ళు కన్వర్ట్ అవుతారు కానీ ఎవరు డబ్బుల కోసం కన్వర్ట్ కాదు. చాలామంది అదే నమ్ముతారు, కన్వర్ట్ అవుతున్నారు, మనం చేస్తున్నారు. చాలామంది వేరే క్యాస్టులని వేరే రిలీజన్ కన్వర్ట్ చేస్తారు. ఎవరు కన్వర్ట్ కాదు. వాళ్ళు ఇది నమ్ముకున్నారు, ఇది మంచిగాని వాళ్ళకి అనిపించారు, అందుకే కన్వర్ట్ అయ్యారు. ఎవరికి ఏ రిలీజన్ అయినా కన్వర్ట్ అయ్యే హక్కు మనకుంది, మనకు రాజ్యాంగం ఇచ్చింది. మనకు ఎవరు ఏం చెప్పినా మనకు ఆ రైట్ ఉంది కాబట్టి మనం కన్వర్ట్ అవుతున్నారు, జనాలు కన్వర్ట్ అవుతున్నారు, మారుతున్నారు. వాళ్ళకి నచ్చిన రిలీజన్ వాళ్ళు మారుతున్నారు. అందుకే మన నంద్యాలలో మనం చూసాము, ఎప్పుడు ఏం పెద్ద గొడవలు ఏం లేవు. ఇదే పీస్ని మనం మెయింటైన్ చేద్దాం, దీన్ని ముందుకు పోదాం. అందుకే మీ అందరికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు రైతులకందరూ కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రైతులకందరికి కూడా ఆర్బీకేలు పెట్టి మొత్తం రైతులకందరికి కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం ఈ 1.5 సంవత్సరమైనా దగ్గర మొత్తం రైతులకు ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చూడడం జరిగింది. మనం రైతు బంధువు కింద వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా అదనంగా 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 20,000 కూడా లేదు, 2 సంవత్సరాలైనా కనీసం 5,000తోనే ఈరోజు మనకు రైతులకు అందరు కూడా 5,000 ఇచ్చేసి కొదమ ఏమి ఇయ్యని పరిస్థితి. అంటే ఇంకా రైతులు ఎంత నష్టపోయినారో ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వంలో చూడమని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏదైతే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయితే ఆ సీజన్లో డబ్బులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే మాత్రం రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు. వీళ్ళకు కేవలం ఊరికే మాటలతో మభ్యపెట్టడం తప్ప ఈ రైతులకు ఈ ప్రభుత్వంలో ఒరిగింది ఏం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని, అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడిని వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, రైతులకు ఖచ్చితంగా హీరో ఇవ్వండి, మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వండి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని వాళ్ళని కోరుతూ మేము 9వ తేదీన మొత్తం ఈ నంద్యాల జిల్లాకు సంబంధించిన 3 రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఆత్మకూరు, నంద్యాల, డోను ఈ మొత్తం బనగానపల్లె డోను సంబంధించిన వరకు వాళ్ళు డోన్ ఆర్డీఓకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏరియా మీద రైతులకు అందరికీ కూడా మొత్తం పండించిన పంటలకు అందరికీ కూడా గిట్టుబాటు కల్పించాలని, అదేవిధంగా నంద్యాల డివిజన్లో పాణ్యము, ఆర్లగడ్డ, నంద్యాల అంటే ఒకవేళ వస్తే మన శ్రీశైలం చక్రపాణి గారు రావడం జరుగుతుంది. లేదంటే మాత్రం వాళ్ళందరూ కూడా నందికొట్కూరు, శ్రీశైలం అక్కడనే ఆత్మకూరు డివిజన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మొత్తం నంద్యాల డివిజన్ మొత్తం జిల్లా రైతులందరినీ కూడా కోరేది ఒకటే, ఏ రెవెన్యూ డివిజన్లో మీకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పార్టీకి సంబంధించిన రైతు విభాగాలు అయితేనేమి ఇతర మనం ఉండే విభాగాలు అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మనం రైతుల కోసం పోరాడే పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా రైతులకు అందరూ కూడా తెలిసే విధంగా మనం అందరం కూడా రేపు 9వ తేదీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మొత్తం నంద్యాల జిల్లా రైతాంగం అందరూ కూడా మీకోసమే మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సంపూర్ణ మద్దతు మాకు ప్రకటించండి. మీకు అన్ని విధాలా మేము రైతుల సమస్యల మీద పోరాడేదానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు 9వ తేదీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది.